20వ అధ్యాయము అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల మంచి ఈవులకు కారణభూతుడా, గడిచిన సమయమంతయు క్షేమకరంగా కాచి కాపాడి నీ రెక్కల మాటను భద్రపరిచారు తండ్రి. స్తోత్రం నాయనా. ఈరోజునైనా ఈ శ్రేష్టమైన దినం మా కొరకు మీరు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగా నీ చిత్తమైతే కొద్దిసేపునైనా నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందురని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్యాంశము మాదిరి సంఘం అంటే ఏంటి? మన సంఘం పేరు విక్టోరియస్ సంఘం కదా. లోకంలో రకరకాల సంఘాలు ఉన్నాయి. పెంతెకోస్తు సంఘం అని చెప్పని, హెబ్రోన్ సంఘం అని చెప్పని, కల్వర్ టెంపుల్ సంఘం అని చెప్పని, ఇలా రకరకాల సంఘాలు ఉన్నాయి. సంఘం అంటే గుడి. సంఘం అంటే సాధారణంగా చాలామంది ఏమనుకుంటారని చెప్పారంటే ఒక భవనమో లేకపోతే ఒక కట్టడమో లేకపోతే ఒక బిల్డింగో అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారని చెప్పారంటే ఆ పాస్టర్ గారు చాలా ప్రయాసపడి ఒక్కొక్క ఆత్మ రక్షించుకుని ఏర్పాటు చేసుకున్నాడు ఆ సంఘాన్ని అనుకుంటారు. అదేమీ కాదండి. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం స్పష్టం చేస్తుందని చెప్పారంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నదే సంఘం అండి. ఈరోజు ఒక సంఘంగా మనందరం కూడా ఇక్కడ చేరామని చెప్పంటే ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ఈ సంఘం అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదే మాటని పేతురు గారు తను రాసిన పత్రికలో పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడుతూ, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఆయన కాచిన రక్తంలో పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మరొక స్థితికి చేర్చబడిన వారే సంఘం అండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డ వారే సంఘం అంటే. చీకటిలో నుండి అని చెప్పానంటే సాతాను సంబంధమైన అధికారంలో నుంచి దేవుని యొక్క వెలుగులోకి పిలువబడ్డ వారే సంఘం అని చెప్పానంటే. ఆయన ఆశ్చర్యకరమైన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశమట మనందరం కూడా. రాజులైన యాజక సమూహం ఎంత చక్కని శ్రేష్టమైన బిరుదు ఇచ్చాడండి సంఘం అని చెప్పానంటే. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారం మనం. ఈ సంఘం అంతటిని కూడా ఒక శరీరంగా చెప్పుకుంటే ఈ శరీరం అంతటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉంటా ఉన్నాడు. అదేవిధంగా ఈ సంఘం అంతటిని కూడా ఒక భార్యగా చెప్పుకుంటే ఆయన వరుడుగా ఉన్నాడండి. ఆయన కార్చినటువంటి రక్తంలో మనందరం కూడా కడగబడ్డాం. మరి ప్రభువు తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి ఒక సంఘంగా మనం ఏర్పాటు చేసుకుంటే మరి ఒక మాదిరి సంఘంగా ఉండాలని చెప్పంటే మనం ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి?
ప్రభు ఈనాడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఒక మాదిరి సంఘంగా ఉండాలని చెప్పారంటే మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఆ విషయం మనం మాట్లాడుకునే ముందు అసలు సంఘం ఎలా ప్రారంభమైంది, సంఘం ఎలా ప్రారంభమైందని చెప్పిన విషయానికి వస్తే, ఆనాడు ఆదిమ అపొస్తలులు మొట్టమొదటి సంఘంలో ఏ విధంగా ఉండేవారు, వారి యొక్క గుణలక్షణాలు ఏ విధంగా ఉండేవి, దేవునికి ఏ విధంగా వారు మహిమకరంగా జీవించారో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అసలు ఈ సంఘం మొట్టమొదటిగా ఏ విధంగా ప్రారంభమైంది మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పుడు 12 మంది శిష్యులు ఒక గదిలో అందరూ కూడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందిన వారై రకరకాల భాషలతోటి, అన్య భాషలతోటి మాట్లాడుతూ ఉన్నారు. అదిగో ఆ సమయంలో పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకని వచ్చాడు, ఆయన తన యొక్క అమూల్యమైన రక్తమును ఎందుకని కార్చాడు, ఆయన పరలోకానికి ఏ విధంగా ఆరోహణమయ్యాడో, తిరిగి మరలా ఈ లోకానికి ఎప్పుడు రానై ఉన్నాడో ఈ విధంగా చెప్తూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారండి. ఎంతమంది అండి? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. చూద్దామండి ఒకసారి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చాలండి, 3000 మందితో సంఘం ఆనాడు ప్రారంభమైందండి. ఆది అపొస్తలులు ఏ విధంగా జీవించారు, సంఘం ఏ విధంగా జీవించింది చెప్పారంటే, రొట్టె విరుచుటయందు, దేవుని యొక్క సహవాసంలో, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించారని చెప్పి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. అంటే విశ్వాసంలో కొనసాగుతూ చక్కని సహవాసం కలిగి ప్రార్థనా జీవితం కలిగి జీవించారండి. ఆ విధంగా దేవుని పట్ల భక్తి కలిగి దేవుని పట్ల విశ్వాసంతో వారు ఆ విధంగా జీవిస్తా యూదయ, సమరయ, గలిలయ దేశములంతా కూడా వారు విస్తరిస్తూ సంఘం చక్కగా విస్తరిస్తూ ఉందటండి. అదే అధ్యాయము 9వ వచనంలో కూడా, అదే గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, అపొస్తలుల కార్యము 9:31 చూస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏముందండి? ప్రభువునందు భయము, ప్రభు పట్ల విశ్వాసము, రొట్టె విరుచుట, సహవాసము, వీటన్నిటిలో కూడా ఆనాడు సంఘము జాగ్రత్తగా క్షేమకరంగా ముందుకు సాగుతా విస్తరిస్తూ ఉందటండి. ఆనాడు సంఘాలకి ఈనాటి సంఘాలకి పోల్చి చూసుకుంటే ఎంత తేడా ఉందండి. ఆనాడు సంఘాలు క్రీస్తు కేంద్రంగా ఉండేవి, కానీ ఈనాడు సంఘాలు క్రీస్తు కేంద్రంగా లేవండి. ఎలా ఉన్నాయండి? వ్యక్తి కేంద్రంగా ఉన్నాయి. ఆనాడు సంఘాల్లో యేసుక్రీస్తు ప్రభువే కేంద్రంగా ఉండేటువంటి వాడు, కానీ ఈనాడు వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈనాడు సంఘాల్లో వ్యక్తి పూజ ఎక్కువైపోయింది, వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నాడు. క్రీస్తు కనిపించినటువంటి సంఘాలు అనేకం ఉన్నాయండి, అనేకం ఉన్నాయి. రొట్టె విరుచుట, సహవాసము, దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఆనాడు సంఘాలు, ఆనాడు సంఘస్థులు జీవించారు. ఈనాడు ఎంత దారుణం అని చెప్పానంటే, అనేక మంది రక్షణ పొందుకొని కూడా
మొదటి ఆదివారం బల తీసుకోవాలని చెప్పానంటే అనేక మంది బల్లకు రాలేకపోతున్నారు, బలలో చేయి వేయలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం అని చెప్పానంటే, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రొట్టెలో ఆ యొక్క శరీరంలో యేసుక్రీస్తు ప్రభు కాచిన రక్తంలో శరీరంలో మనం పాలు పంపులు చేసుకోవాలి. అది కూడా చేయనటువంటి వారు అనేక మంది ఉన్నారండి. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక మాదిరి సంఘంగా ఏ విధంగా జీవించాలి? మాదిరి సంఘస్థులుగా ఈనాడు మనం జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంతగా పరిచయం చేసింది పౌలు గారే. పౌలు గారు ఒక మాదిరి సంఘం ఏ విధంగా ఉండాలో మాట్లాడుతూ కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక మాదిరి సంఘం ఏ విధంగా ఉండాలి అని చెప్పని వేరొక సంఘాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో కొరింథీలారా, సంఘం అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పని ఒక సంఘం గురించి మరొక సంఘం ముందు చెప్తా ఉన్నాడు. కొరింథీ పత్రిక చూస్తే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5వ వచనాలు చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాను. చాలండి, జాగ్రత్తగా వినాలండి. పౌలు గారు మరొక సంఘం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏ సంఘం గురించి అండి? ఏ సంఘం అండి? మాసిదోనియా సంఘం పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? కొరింథీ పత్రికకి ఉత్తరం రాస్తూ, కొరింథీలారా, సంఘం అంటే ఏ విధంగా ఉండాలని చెప్పంటే తెలుసా? ఇదిగో ఈ మాసిదోనియా సంఘం చూశారా, ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పని మరొక సంఘాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘాన్ని దేవుని కృప పొందిన సంఘంగా చెప్తా ఉన్నాడండి. బైబిల్ గ్రంథం చూసుకుంటే మనకి తెస్సలోనిక సంఘం ఉంది, ఎఫెసీ సంఘం ఉంది, కొరింథీ సంఘం ఉంది, కొలస్సీ సంఘం ఉంది, ఫిలిప్పీ సంఘం ఉంది. ఇలా ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఈ మాసిదోనియా సంఘం గురించి మనకి ఎక్కడ కూడా పత్రిక లేదు. గమనించాలండి. అసలు ఈ మాసిదోనియా సంఘం ఎక్కడిది? ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఒక్కసారి మనం చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే అసలు ఈ మాసిదోనియా ఎక్కడిది? మాసిదోనియా యూరోప్ ఖండంలో ఒక దేశంగా ఉందండి. మాసిదోనియా గ్రీకు సామ్రాజ్యం యొక్క సరిహద్దులో ఈ యొక్క మాసిదోనియా పట్టణం ఉండేది. మాసిదోనియా పౌలు గారు తన యొక్క పరిచర్య పరంపరలో పౌలు గారు మొత్తం కూడా 3 మిషనరీ ప్రయాణాలు చేశారు. ఆ యొక్క పరిచర్య పరంపరలో ముందుకు కొనసాగుతూ ఒకనాడు ఆసియా ప్రాంతం, ఆసియా అంటే మన ఖండమే, ఆసియా ఖండానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని చెప్పని ఆశపడితే పరిశుద్ధాత్మ పౌలు గారిని వెళ్ళనివ్వలేదు. వద్దొద్దు, నువ్వు వెళ్ళకూడదని చెప్పని ఆటంకపరిచాడట పరిశుద్ధాత్ముడు. చూద్దామండి వాక్యంలో. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. ఈ మాసిదోనియా సంఘము ఏ విధంగా ప్రారంభమైందో చూద్దామండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముస్యా దగ్గరికి వచ్చి బితూనియా వెళ్ళుటకు వారు ప్రయత్నము చేసిరి. కానీ
యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఆసియా వచ్చి దేవుని యొక్క వాక్యం ప్రకటించాలని చెప్పని పౌలు గారు ఆశపడితే పరిశుద్ధాత్మ ఆయన్ని వెళ్ళనివ్వలేదు. ప్రభా మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని చెప్పని ఆ రాత్రి వేళ ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దర్శనం కలిగిందండి. చెప్పారంటే మాసిదోనియా, చదవండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకూర్చున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగాను. ఏముందండి వాక్యంలో? మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా నువ్వు మాకు సహాయం చేయమని చెప్పిన దర్శనం కలిగిందటండి. అదిగో అప్పుడు పౌలు గారికి అర్థమని చెప్పానంటే దేవుని యొక్క చిత్తము మాసిదోనియాకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించాలి అని చెప్పిన పౌలు గారికి అర్థమై మాసిదోనియా ప్రాంతానికి ప్రయాణమే వెళ్ళాడండి. ఆనాడు భక్తులు ఏ విధంగా వారికి ప్రయాణాలు చేశారు, తనక పరిచర్యలు ఏ విధంగా కొనసాగించారని చెప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మాసిదోనియాకి వెళ్తే, మాసిదోనియా చాలా పెద్ద పట్టణం, ఎక్కడ వాక్యం ప్రకటించాలి తెలియదు. మాసిదోనియా యొక్క ముఖ్య పట్టణము ఫిలిప్పి. ఆ ఫిలిప్పి ప్రాంతంలో ఒక చోట దిగి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆదివారం నాడు దగ్గరలోనే ఒక నదీ తీరం ఉంది. ఆ నదీ తీరంలో కొంతమంది స్త్రీలు అక్కడ సమావేశం అవుతారని చెప్పి తెలుసుకున్నటువంటి పౌలు గారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు సమావేశమై ఉన్నారు. అదిగో ఆ స్త్రీల్లోనే మన లూదియమ్మ గారు అక్కడే ఉన్నారండి. అంతమంది స్త్రీలలో మన లూదియా అక్కడ ఉందండి. పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే లూదియా ఎంతో విశ్వాసంగా దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా అక్కడ దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. లూదియా ఆనాడు దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి లూదియా రక్షణ పొందింది. లూదియాతో పాటు తన యొక్క ఆమె యొక్క ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారండి. మొట్టమొదటిగా క్రైస్తవురాలు ఆ మాసిదోనియా పట్టణంలో లూదియా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అదే ప్రాంతంలో పౌలు శీల ఇరువురు కలిసి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటే అక్కడ అధికారులు పౌలు శీలని భయంకరంగా కొట్టి చెరసాల్లో వేస్తారు. భయంకరంగా కొట్టి చెరసాల్లో వేస్తూ ఉంటే వారు బాధపడకుండా చక్కగా కీర్తనలు పాడుతూ ఉన్నారు. కీర్తనలు పాడుతూ ఉంటే ఏం జరిగిందండి? మహా గొప్ప భూకంపం కలిగి చెరసాల యొక్క పునాదులు అదిరేను. చెరసాల యొక్క తలుపులు మొత్తం కూడా తెరుచుకున్నాయటండి. సంగతి తెలుసుకున్నటువంటి చెరసాల అధికారి వచ్చి ఖైదీలందరూ కూడా పారిపోయారేమని చెప్పి తనను తాను పొడుచుకోపోతాడు. ఆ విధంగా పొడుచుకోపోతా ఉంటే పౌలుగా, అయ్యా మేమందరం ఎక్కడికి వెళ్ళలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు చెరసాల అధికారి ఆశ్చర్యపోతాడు. దేవుని యొక్క అద్భుత కార్యం ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకున్నాడు చెరసాల అధికారి. ఆనాడు పౌలు గారు చెరసాల అధికారికి దేవుని యొక్క సువార్తను బోధించడం జరిగిందండి. చెరసాల అధికారి రక్షణ పొందాడు. ఆ చెరసాల అధికారి యొక్క కుటుంబం కూడా రక్షణ పొందిందండి. ఆ విధంగా నెమ్మదిగా ఒక్కొక్క కుటుంబం అక్కడ క్రైస్తవ కుటుంబాలు అవటం ప్రారంభించాయి. యవనస్తుడు తిమోతి అక్కడే పౌలు గారికి పరిచయం అయ్యాడు. అకుల, ప్రిస్కిల్ అనే కుటుంబాలు అక్కడే పరిచయం అయ్యాయండి. ఈ విధంగా ఒక్కొక్కరుగా క్రైస్తవ కుటుంబాలు తయారవుతా, ఒక్కొక్కరు శిష్యులుగా తయారవుతా అక్కడ నెమ్మదిగా ఒక సంఘం తయారైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాసిదోనియా సంఘం ఇదిగో ఈ విధంగా తయారైందండి. పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ వాక్యం ఎవరు చెప్పాలి? తిమోతి గారికి ఆ బాధ్యత అప్పచెప్పినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. తిమోతి గారు ఆ సంఘం యొక్క బాధ్యత తీసుకున్నారట. బాగానే ఉంది. మరి యొక్క మాసిదోనియా యొక్క సంఘం యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకని ఈ మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు కొరింథీ పత్రికకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు? మనం చూస్తే ఒక్కసారి గమనిస్తే కొరింథీ పత్రిక 2వ కొరింథీ మనం చదువుకున్నటువంటి వచనం మరొకసారి చూద్దామండి. 2వ కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ 8:2 వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు చాలండి బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. జాగ్రత్తగా వినాలండి. పౌలు గారు
ఒక మాదిరి సంఘం అంటే ఈ మాసిదోనియా సంఘాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఇదిగో మాదిరి సంఘం అంటే ఇలా ఉండాలి కొరింథీ సంఘమా, మీరు కూడా ఈ విధంగా మార్పు చెంది ఈ మాసిదోనియా సంఘంలాగా ఉండాలని చెప్పని చూపిస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘం యొక్క ప్రత్యేకత ఏంటని చెప్పనంటే, వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి అని చెప్పిన పదాన్ని గమనించాలండి. బహుశ్రమ వలన పరీక్షించబడగా, గమనించండి. వారికి వచ్చినటువంటి శ్రమలు ఎటువంటి శ్రమలు వచ్చినాయో అక్కడ వ్రాయబడలేదు, కానీ ఆ శ్రమల్లో వారు ఎవరు కూడా దుఃఖపడలేదటండి. శ్రమలు వస్తే ఏం చేశారండి? సంతోషించారట, అత్యధికముగా సంతోషించారటండి. ఆనందపడిపోయారట, మా కష్టాలు వచ్చినాయి అని చెప్పని సంతోషించారటండి. ఎటువంటి శ్రమలు వచ్చినాయండి ఆనాటి కాలంలో క్రైస్తవులకి? హెబ్రీ పత్రిక చూస్తే మన కళ్ళ వెంట కన్నీరు రావాల్సిందేనండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల యొక్క జాబితా అక్కడ వ్రాయబడిందండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. చాలండి, చాలండి. ఎన్నెన్ని శ్రమలండి. రంపాలతోటి కొయ్యబడ్డారండి, రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, కొడాల చేత కొట్టబడ్డారు. ఎన్ని భయంకరమైనటువంటి హింసలు పొందాలో అంత భయంకరమైనటువంటి హింసలు ఆనాడు క్రైస్తవులు, ఆదిమ అపొస్తలులు ఎన్ని భయంకరమైన శ్రమలు పొందారో మాటల్లో చెప్పలేవండి. చదువుతూ ఉంటే కన్నీరు వస్తూ ఉంటుంది. ఎన్నో శ్రమలు. నీరో చక్రవర్తి కాలంలో ఎంత భయంకరమైన శ్రమలని చెప్పండి. నీరో పరమ దుర్మార్గుడుగా ఉన్నాడు. ఎంత దుర్మార్గుడు అని చెప్పారంటే, క్రైస్తవులు ఈ సామ్రాజ్యంలో ఉండకూడదు అని చెప్పి వారి మీద భయంకరంగా కుట్ర పన్ని రోమా నగరాన్ని తగలబెట్టిస్తాడు. తగలబెట్టించి రోమా నగరం తగలబడతా ఉంటే ఫిడేలు వాయిస్తాడండి కూర్చుని, అక్కడ కూర్చుని. అంతటి భయంకరమైన దుర్మార్గుడు. మరి రోమా నగరం ఏ విధంగా తగలబెట్టబడింది అని చెప్పారంటే, దానికి కారణం క్రైస్తవులే అని చెప్పిన ఒక అపవాదం పుట్టిస్తాడు. దానికి స్పందించిన ప్రజలు క్రైస్తవుల్ని భయంకరంగా రాళ్లతో కొట్టుకుంటా, అందరినీ కూడా ఖడ్గాలతో చంపుకుంటా భయంకరంగా హింసించారండి. క్రైస్తవుల్ని స్తంభాలు కట్టేసేసి వాళ్ళ ఒంటి మీద నుంచి తారు పోసి మంట పెట్టేటువంటి వారు. ఆ యొక్క చక్కగా వెలుగుతూ ఉంటే చూసి ఆనందించేటువంటి వారండి. అంత భయంకరమైన శ్రమలు అనుభవించారు. అంత శ్రమలు, అంత ఇరుకులు, అంత ఇబ్బందులు, అంత కష్టాలు పడతా ఉన్నా కూడా వారు సంతోషించి ఆనందించారని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి మత్తయి సువార్తలో మాట్లాడుతూ, మత్తయి 5వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఆ యొక్క నీరో చక్రవర్తి పరమ దుర్మార్గుడు పౌలు గారిని భయంకరంగా కొట్టి బంధించి హింసించి ఖడ్గం చేత తల నరికించి చంపేశాడండి నీరో చక్రవర్తి. పేతురు గారిని కూడా అదే కాలంలో సిలువేస్తూ ఉంటే పేతురు గారు ఒకటే చెప్పాడట, నా ప్రభువు ఏ విధంగా సిలువ వేయబడ్డాడో ఆ విధంగా నన్ను సిలువ వేయవద్దు, నేను అందుకు అర్హుడు కాను, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకుని చనిపోయాడండి. అదిగో ఆనాటి భక్తులు ఆ విధంగా ప్రభు కోసం సంతోషంగా చనిపోయారు, ఆనందించారు. శ్రమల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా మాట్లాడితే, పత్రికల్లోకి వస్తే
మరి వారు ఏ విధంగా మరి శ్రమల గురించి మాట్లాడారో చూద్దామండి. ఒక 3 అంశాలు చూద్దామండి. మొదటి యోహాను గారు 3వ అధ్యాయము 13వ వచనం మాట్లాడితే, మొదటి యోహాను 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించినడలా ఆశ్చర్యపడకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే, క్రైస్తవుగా నమ్ముకుంటే లోకం మీకేమీ హారత పట్టదండి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, వెలేస్తుంది. పండగలకి పిలవరు, పబ్బాలకి పిలవరు. గమనించండి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకూడదని చెప్పని యోహాను గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి తిమోతి పత్రికలు కూడా 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం, 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు. ఎవరైతే నిజమైన క్రైస్తవులుగా జీవిస్తారో, సద్భక్తితోటి, నిజమైన భక్తితోటి, నిజమైన విశ్వాసంతో ఎవరైతే బతుకుతూ ఉంటారో వారందరికీ కూడా హింసలు తప్పవు, శ్రమలు తప్పవు, కష్టాలు తప్పవు అని చెప్పిన వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉందమ్మా. పేతురు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? పేతురు గారు 1వ అధ్యాయము, పేతురు గారు 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి మహాశ్రమ అంటే, అగ్ని అంటే కాలిపోవటమే. అగ్ని వంటి మహాశ్రమ. క్రీస్తునేసినందు సద్భక్తితో ఎవరైతే బతుకుతారో వారందరికీ కూడా హింసలు తప్పవు, హింసలు తప్పవు. ఎవరైతే రక్షణ పొందుతారో, క్రైస్తవులుగా మారుతారో వారందరినీ కూడా లోకము ద్వేషిస్తుంది. అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈ మాటలన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు మనకు ఒక అనుమానం రావాలండి. అంటే క్రైస్తవులకు నిజంగా శ్రమలు వస్తాయా? క్రైస్తవులు ఖచ్చితంగా శ్రమలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయని చెప్పి వాక్యం చెప్తా ఉందండి. కానీ ఈనాడు కొంతమంది సేవకులు, మీరు మా మందిరానికి వస్తే మీకు ఎటువంటి శ్రమలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అంతా కూడా మేలే, మా మందిరంలో ప్రార్థించినటువంటి ఖర్చీఫ్ తీసుకెళ్ళండి, బాటిల్ తీసుకెళ్ళండి, మీ కుటుంబంలో అంతా మేలే, ఇలా రకరకాల మాటలు చెప్తూ ఉంటారండి. వారందరూ కూడా అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా ఖచ్చితంగా హింస పొందుతారని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం గమనించినట్లయితే ఈనాడు కూడా నేటి మన సంఘాల్లో చూస్తే, కొంతమందిని చూస్తే వారు దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని పట్ల ఎంతో భక్తి కలిగి ఉంటారు, ప్రతి వారం కూడా ఖచ్చితంగా ప్రార్థనకు వస్తారు. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చేసేటువంటి పనిలో లాభం ఉండదు, కుటుంబంలో ఎంతో అనారోగ్య సమస్యలు, వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పని పాస్టర్ గారు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ పెద్దగా మార్పు ఉండదు. అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, ఎందుకని వీళ్ళకి నీ కష్టాలు, వీరికి నీ శ్రమలు ఎందుకని? దేవుని నామాన్ని బట్టి మనం ఆ రకంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామే, అయినా కూడా వారి కష్టాలు పోవట్లేదే, శ్రమలు పోవట్లేదే అని చెప్పని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందండి. ఆ విధంగా కష్టాలు శ్రమలు పాలైనప్పుడు వారికి కూడా అనిపిస్తుంది, చెప్పానంటే ఇంత శ్రమ అవసరమా, ఇంత కష్టం అవసరమా, ఎందుకు ఇన్ని శ్రమలో ఇన్ని కష్టాలు, ఇంత శ్రమల్లో ఇంత కష్టంలో దేవుని నమ్ముకొని ముందుకు సాగడం అవసరమా? పేతురు రాసిన పత్రికలో పేతురు గారు దానికి చక్కని సమాధానం చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే
అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని అర్థం ఏంటని చెప్పానంటే, బంగారము నిజమైనదా లేకపోతే కాకి బంగారమా? అంతే కదండి. నిజమైన బంగారమా కాకి బంగారమా? కాకి బంగారం అంటే రోల్డ్ గోల్డ్ అనమాట. అది నిజమైన బంగారమా కాకి బంగారం తెలియాలని చెప్పండి, ఖచ్చితంగా బంగారాన్ని అగ్నిలో వేయాల్సిందే. అగ్నిలో వేసి కాల్చబడినప్పుడు నిజమైన బంగారం అయితే మరింత స్వచ్ఛంగా బయటకు వస్తుంది. నువ్వు ఎంత కాలిస్తే ఆ బంగారం అంత స్వచ్ఛంగా బయటకు వస్తుందండి. అలాగే నిజమైన క్రైస్తవుడు కూడా ఆ యొక్క శ్రమల కొలువులో కాలినప్పుడే మరింత స్వచ్ఛంగా బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే కష్టాలు, శ్రమలు, ఇరుకులు నిన్ను ఏమి కూడా ఏం చేయలేవండి. నీ విశ్వాసంలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ నువ్వు పొట్టు క్రైస్తవుడు అయితే, ఏం క్రైస్తవుడు? పొట్టు క్రైస్తవుడు అయితే మాత్రం ఖచ్చితంగా కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి జారిపోతావు, పొట్టు వలె ఎగిరిపోతావు. ప్రపంచంలో కష్టాలన్నీ కూడా నాకే వచ్చినాయి అన్నట్లుగా కొంతమంది ఫీల్ అయిపోతారండి. పేతురు గారు ఆ మాట కూడా మాట్లాడాడు, చూద్దామండి. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనంలో, 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనంలో, మిమ్మును శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు అంటే మీకేదో ఒక వింత, ఏదో వింత, మాకే ఇన్ని కష్టాలు రావాలా, మాకే ఎన్ని శ్రమలు రావాలా అని చెప్పని కొంతమంది ఏమండి దేవుని శోధిస్తూ ఉంటారట. పోయిన వారం 2 వ్యక్తులు నా వద్దకు వచ్చారండి. ఇదిగో ఇక్కడే కూర్చున్నారు. ఒక అతను రాయలసీమ నుంచి వచ్చాడు. నా వద్దకు వచ్చాడు, చూపించుకున్నాడు, మందులు రాపించుకున్నాడు. వాళ్ళ బంధువులు చెప్పారట, ఆయన గారు డాక్టర్ అలాగే పాస్టర్ కూడా అని చెప్పానంటే, అట్లాగా అయితే నేను అక్కడికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి అతను తీసుకుని మరొక వ్యక్తి వచ్చాడు. ఇక్కడే కూర్చున్నారు, జాగ్రత్తగా వినాలండి. అతను అన్యుడు, సందర్భం చెప్తున్నాను. అతను ఒక అన్యుడు, కానీ దేవుని పైన నమ్మకంతో వచ్చాడు, ప్రార్థన కోసం వచ్చాడు. ప్రార్థన చేసుకుంటే దేవుడు మా కష్టాలు తీర్చేస్తాడని చెప్పని విశ్వాసంతో వచ్చాడు. అయితే అతన్ని మరొక వ్యక్తి పట్టుకొచ్చాడు. ఈయనెవరని చెప్పానంటే పలానా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడ ఉంటారు మీరు అని చెప్పానంటే, నేను ఇక్కడ పక్కన గుట్టలో ఉంటానని చెప్పాను. ఓ సంతోషం. దేవుడు నమ్ముకున్నారా? నమ్ముకున్నామండి. రక్షణ పొందుకున్నారా? నమ్ముకున్నాం, రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, చాలా సంతోషం. చర్చికి వెళ్తారా? చర్చికి పెద్దగా వెళ్ళమండి, ఈ మధ్య అసలు పోవట్లేదు చర్చికి అని. ఎందుకని పోవట్లేదు చర్చికి? నేను మీకు తెలుసు కదా అని మళ్ళీ టాపిక్ పక్కన పెట్టాడు. నువ్వెవరు ఎందుకని చెప్పంటే, నేను పలానా అని గుర్తు చేశాడు. నువ్వా? నాకు గుర్తొచ్చింది. ఆయన ఎవరయ్యా అని చెప్పారంటే, ఆయనకి భయంకరమైనటువంటి గుండె సమస్య వస్తే చావు బతుకుల మధ్య నాకు ఫోన్ చేశాడు. నేను పలానా దగ్గరికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు, హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు, చక్కగా బతికి బయటపడ్డాడు. మరి చర్చికి వెళ్తున్నాడు ఇప్పుడని చెప్పి చర్చికి పోవట్లే. ఎందుకని చర్చికి పోవట్లేదయ్యా అని చెప్పానంటే, దేవుణ్ణి నమ్ముకున్నాక మాకు చాలా కష్టాలు వచ్చినాయండి, చాలా శ్రమలు వచ్చినాయి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇరుకులు, ఎందుకని చెప్పి పోవట్లేదని చెప్తున్నాడండి. నాకు ఎంత అసహ్యం వేసిందో చెప్పాలని చెప్పంటే, ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధపడ్డానండి. దేవుడు అంత భయంకరమైన ప్రాణాపాయం నుంచి అతను తప్పించాడు. గుండె సమస్య, అతను ఉంటాడో పోతాడో అని చెప్పి అనుకున్న పరిస్థితిలో దేవుడు అతన్ని క్షేమకరంగా తప్పించి కాపాడితే దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉండాలండి. అది పోయి నాకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి అని చెప్పేసి మందిరానికి పోకుండా ఉన్నాడండి. ఈరోజు అనేక మంది అతనిలాగే ఉన్నారండి. వాస్తవం ఇది. కష్టాలు రాగానే, శ్రమ రాగానే, ఇరుకు రాగానే మందిరం మానేస్తూ ఉన్నారు.
అంటే ఎటువంటి కష్టాలు శ్రమలు రాకూడదన్నమాట. అంత హాయిగా ఆనందంగా సాఫీగా సాగిపోవాలన్నమాట అని చెప్తా ఉందా బైబిల్? ఇది బైబిల్ వాక్యం వింటమే కదండి, వింటటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని మన జీవితంలో జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారం జీవించాలి. దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు. వాక్యం వినటం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారం మనం జీవించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న తర్వాత మీకు కష్టాలు వస్తున్నాయంటే, ఇరుకులు వస్తున్నాయంటే, ఇబ్బందులు వస్తుంటే క్రీస్తు యొక్క మహిమ మీ మీద నిలిచి ఉన్నట్లుగా భావించాలి. వాక్యం ఏ విధంగా చెప్తుందని చెప్పానంటే, మనకి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అన్నాడండి. దేవుని నామాన్ని బట్టి మీరు కష్టాల పాలైతే, శ్రమల పాలైతే మీరు ధన్యులు అని చెప్తున్నాడండి. క్రీస్తు యొక్క మహిమ మీ మీద నిలిచి ఉంది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా కింద మనం 16వ వచనం చూస్తే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలటండి. అదిగో ఆనాడు ఏ సంఘం అండి? మాసిదోనియ సంఘము. ఆ విధంగా అనేకమైన శ్రమలు వారికి సంభవించినా సరే ఆ శ్రమల్లో బహుగా సంతోషించారట, దేవుణ్ణి మహిమపరిచారటండి. అందుకే అది దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి సంఘంగా ఆ సంఘం చెప్పబడిందండి. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి పరిశీలన చేసుకుందామండి. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? దేవుణ్ణి ఆనుకుని మనం జీవించగలుగుతున్నామా? చాలామంది చిన్న కష్టం రాగానే ఇరిటేట్ అయిపోతారు. కష్టం అంతా కూడా వారికే వచ్చినట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు. సంఘంలో సేవకుడు ఏదన్నా పొరపాటున ఒక్క మాట నోరు జారితే మందిరానికి రారు. సంఘస్థులు ఏదన్నా కొంచెం పొరపాటుగా మాట్లాడితే ఇంకా సంఘానికి రారు. ఎంత విచారం అండి! మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి? వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్య ప్రకారం ముందుకెళ్ళగలుగుతున్నామా? పరిశీలన చేసుకుందామండి. కృపనొందిన సంఘంగా ఉండాలంటే ఆ సంఘస్థులుగా ఉండాలని చెప్పండి ఏ విధంగా ఉండాలి ఇక్కడ పౌలు గారు స్పష్టం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొంచెం మనం ముందుకెళ్తే అదే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారు నిరుపేదలైనను 2 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిన. చూశారండి? తీశారా? 2 కొరింథీ 8 4వ వచనం, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చాలండి, చదవండి. ఈ కృప విషయంలోను పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాను. దేవునికి ఇచ్చే విషయంలో ఎటువంటి మాదిరి కలిగి ఉన్నారు? మొట్టమొదటిగా శ్రమల విషయంలో ఎటువంటి మాదిరి కలిగి ఉన్నారు? రెండవదిగా దేవునికి ఇచ్చే విషయంలో ఎటువంటి మాదిరి కలిగి ఉన్నారని చెప్తున్నానండి. ఈ మాసిదోనియ సంఘం ఎటువంటి సంఘం అని చెప్పానంటే, వారు పాడి పంటల విషయంలో కానీ, బంగారం వెండి విషయంలో కానీ, మేడ మెద్దల విషయంలో కానీ ఎంతో నిరుపేదలుగా ఉన్నారు. కానీ అంత నిరుపేదలండి ఉండి కూడా దేవుని యొక్క పరిచర్యకి సంతోషంగా ఇచ్చారటండి. కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు ఉండి కూడా దేవుని యొక్క పరిచర్యలో ఎంతో ముందుగా ఉన్నారని చెప్తున్నానండి. పౌలు గారి యొక్క ప్రయాణాల విషయంలో కానీ, మిగిలిన సంఘాలని బలపరచాలన్నప్పుడు కానీ వారికి లేకపోయినా సరే
వారు దేవుని యొక్క పరిచర్యకి బలంగా దాతృత్వంతో ముందుకు ఇచ్చారని చెప్తున్నానండి. మరొక చక్కని మాట ఏంటని చెప్పానంటే, మరొక చక్కని మాట, ఆకర్షించేటువంటి మాట ఏంటని చెప్పానంటే 8వ అధ్యాయము 5వ వచనం, ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తమునకు తమ్మును తామే అప్పగించుకుని, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకుని, ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. తమ్మును తామే అప్పగించుకుని చెప్పిన మాట మనం జాగ్రత్తగా గమనించాలండి. తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇంతకీ దేవుడు మనల్ని ఏమి అప్పగించాలని కోరుతున్నాడు? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఈనాడు అనేక మంది క్రైస్తవులు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలియకుండానే ప్రతి ఆదివారం మందిరాలకు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, రోజులు గడిచిపోతూ ఉంటాయి. తమంతట తామే ప్రభువుకి అప్పగించుకున్నారని చెప్పని. ఈనాడు ప్రభు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు? 3 ఆశిస్తూ ఉన్నాడండి. మొట్టమొదటిగా ప్రభు మన నుంచి హృదయాన్ని ఆశిస్తూ ఉన్నాడండి. హృదయం మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనదండి. ఈరోజు మనం మాట్లాడే మాట కానీ, మనం చేసేటువంటి క్రియలు కానీ ఏమైనా సరే, నీ హృదయంలో ఒక తలంపు పుట్టితేనే దాని ప్రకారమే నువ్వు మాట్లాడతావు, దాని ప్రకారమే నువ్వు క్రియ చేస్తావు. కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. సామెతల గ్రంథంలో సామెతలు 23వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, సామెతలు 23:26, నా కుమారుడా నీ హృదయమును నాకెమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా నీ హృదయాన్ని మొట్టమొదటిగా నాకు ఇవ్వు నాయనా అని చెప్తున్నానండి. అందుకే చూడండి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, ఇంకా చెప్పాలండి, నిద్ర వస్తూ ఉందా? చెప్పాలి. నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధన చేయాలండి. పూర్ణ హృదయం అనే మాట మొట్టమొదటిగా ఉందండి. అలాగే దేవుని యొక్క జీవం నుంచి మనం వేరుగా ఉండకుండా ఉండాలని చెప్పారంటే తప్పకుండా మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఇది మొట్టమొదటి అంశం అండి. రెండవ అంశము, దేవునికి మన యొక్క సమయాన్ని ఇవ్వగలగాలి. మొట్టమొదటికి ఏమి ఇవ్వాలండి? హృదయాన్ని ఇవ్వగలగాలి. రెండవదిగా దేవునికి మన యొక్క సమయాన్ని ఇవ్వగలగాలండి. ఈనాడు మన యొక్క ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, అన్నిటి కోసం మనం సమయాన్ని ఇస్తూ ఉన్నాం, కానీ దేవునికి మనం సమయం ఇవ్వలేకపోతూ ఉన్నామండి. ఎందుకని మనం దేవునికి సమయం ఇవ్వాలండి? ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీ 5:15, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. దినములు చెడ్డవి కనుక అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అన్ని దినాలు, రాబోయే దినాలు భయంకరమైనటువంటి పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి మనకు శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం ఇవ్వగలగాలి. యాకోబు పత్రికలో మరొక మాట కూడా ఉంది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 చూస్తే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు. ఏమంటున్నాడండి? ఆవిరి వంటి వారే అంటున్నాడండి. ఆవిరి అంటే కనిపిస్తుందండి. ఆవిరి అలా మనకి సహోదరులు చెప్పాలి. ఆవిరి అలా వస్తుంది, అలా వెళ్ళిపోద్ది, అంతే. చూద్దామన్నా కనిపించదు. అదిగో అటువంటి ఆవిరి వంటిది మీ జీవితం. కాబట్టి ఏం చేయాలట? సమయమును పోనీక సద్వినియోగపరచుకొనొచ్చు. శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వమని చెప్పి నేను వాక్యం సెలవిస్తూ ఉందండి.
మొట్టమొదటిగా హృదయాన్ని ఇవ్వాలి, రెండవదిగా సమయాన్ని ఇవ్వాలి, చిట్ట చివరిగా రాబడిలో భాగాన్ని ఇవ్వాలండి. మన యొక్క సంపాదనలో దేవునికి భాగాన్ని ఇవ్వగలగాలి. ఈ మాట గురించి చెప్పాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకని చెప్పానంటే చాలా సంఘాల్లో ఆ పాస్టర్ గారు డబ్బుల గురించే మాట్లాడతారు. ఎప్పుడు చూసినా సరే సంపాదన గురించి, దశమ భాగాల గురించి, కానుకల గురించే మాట్లాడతారని చెప్పని చాలా విమర్శలు విన్నాను నేను. అందుకని దీని గురించి చెప్పాలని చెప్పానంటే పెద్దగా ఇష్టం ఉండదండి. ఈనాడు చాలామంది ఎట్లా ఉన్నారని చెప్పారంటే దేవునికి కానుకలు ఇవ్వాలని చెప్పారంటే ఆయనకేం తక్కువ, ఆయనకి ఆడ పెద్ద వ్యాపారం ఉంది కదా, ఆడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, డబ్బులు బాగానే వస్తున్నాయి, ఆయనకెందుకు, ఏముంది. కానీ గమనించాలండి, మీరు ఇచ్చేది నాకు కాదు దేవునికి అని చెప్పిన వాస్తవం గమనించాలండి. ఈయుడి మీకు అప్పుడు ఇవ్వబడునని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఏ కొలతో కొలుస్తారో తిరిగి మళ్ళా అదే కొలతతోటి మీకు కొలవబడిని చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు ఏమన్నా దరిద్రుడేమన్నా అడుగుతున్నాడా? దేవుడు ఎందుకని డబ్బులు అడుగుతున్నాడండి? ఆయన ఏమన్నా దీనుడు, దరిద్రుడా? దేవుని గురించి ఒక మాట చూస్తే దినవృత్తాంతంలో ఎంత చక్కని శ్రేష్టమైన మాట అని చెప్పానంటే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే 11-12 వచనాలు చూస్తే యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. చాలండి, ఎంత చక్కని శ్రేష్టమైన మాటలండి. బలము, ధనము, ఘనత, రాజ్యము, ప్రభావము అన్నీ కూడా ఆయన అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈనాడు మిమ్మల్ని దీవించాలని చెప్పని గమనించండి. మనం కానుకలు ఎవరికి ఇస్తామండి? మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి కానుకలు ఇస్తాం కదా, అంతే కదండి. బహుమానం ఇవ్వాలి. సరే, దేవునికి మనం ఎంత ఇష్టమో ఏమండి దేవుడు తెలుసుకోవాలని చెప్పిన కానుకలు ఏర్పాటు చేశాడు. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో నువ్వు దేవునికి అంతగా కానుకలు సమర్పిస్తావు. వాక్యం ఏం చెప్తుందండి? నా మందిరంలో ఆహారం ఉండలాగున మీ సంపాదన అంతట్లోనూ 10వ భాగం తీసుకొని, ఆ విధంగా చేస్తే ఏమట? ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి. ఇంకా మీ భూమి పట్టును తినివే పురుగులు నేను గద్దిస్తాను, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఉండునని చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. 3 అంశాలు మనం చెప్పుకున్నామండి. ఏంటండి? హృదయమును ఆయనకి ఇవ్వాలి, రెండవదిగా సమయాన్ని ఇవ్వాలి, మూడవదిగా రాబడిలో భాగాన్ని ఇవ్వాలి. అదిగో నేను అనుకుంటాను ఆ మొట్టమొదటి సంఘం మాసిదోనియ సంఘము దేవునికి ఆ విధంగా తమ్మును తామే అప్పగించుకున్నారని చెప్పంటే వాళ్ళు సమయాన్ని ఇచ్చారు, దేవునికి రాబడిలో భాగాన్ని ఇచ్చారు, ఇంకా వారి యొక్క హృదయాన్ని కూడా ఇచ్చారు. శ్రమల్లో వారు సంతోషించి ఆనందించారండి. అదిగో అటువంటి కృపగలిగిన సంఘంగా నేడు మన సంఘం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.